రైట్. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఉన్న వార్తలు చూస్తే మనం కారుణ్య నియామకానికి వివాహమైన కుమార్తె అర్హురాలే. మృతి చెందిన ఓ ఏఎస్ఐ కుమార్తె పిటిషన్ పై హైకోర్టు స్పష్టీకరణ. నిబంధనలకు అనుగుణంగా అర్హతలు ప్రభుత్వ ఉద్యోగం వలన ఆదేశం. అంటే ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే, అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఫ్యామిలీ ఎవరైనా చనిపోతే ఆ ఉద్యోగాన్ని వాళ్ళ పిల్లలకి ఇస్తారన్నమాట కారుణ్య నియామకం. దాని గురించి మహిళలకు కూడా ఇవాళ స్పష్టం చేసింది హైకోర్టు. దీంట్లో కూడా మనం చూస్తే రక్షిత అటవీ భూమి అనొచ్చా? మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో విద్యార్థులతో కేంద్ర కమిటీ సాధికారిక కమిటీ సమావేశం. కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాలకు అర్హత ఉందా? ఎన్ని చెట్లు ఉన్నాయి? ఏ రకాలు ఉన్నాయి? వాటిని ఏ పద్ధతి తొలగించారు? వన్యప్రాణుల పునరావాసానికి ఏం చేస్తున్నారు? అధికారులు ప్రశ్నించిన కేంద్ర సాధికార కమిటీ. 10 అంశాలపై సమాచార సేకరణ. అధికారులు విద్యార్థులతో విడివిడిగా భేటీ. చూద్దాం దాని గురించి. ఇక నెక్స్ట్, టాప్ వర్సిటీలో సగం 500 ఎకరాల లోపే. ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నిన్నటి నుంచి ఈ కంచగచ్చిబౌలి భూములకి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, ఇంత భూమి అవసరమా, అసలు ఏ యూనివర్సిటీకి దేశంలో ఇంత భూమి లేదు అని తెగ కష్టపడుతున్నారు రాధాకృష్ణ. ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నా, ఆయన మనసులో మాట ఏందో, ఏదో ఉంటుంది ఆయన తొలిపోలికి ఏందో ఆయన మనసులో మాట ఏందో చూడాలి, మరి తెలిసి తొందరలోనే. రైట్. విద్యార్థులతో సీఎం సరదాగా ఫుట్బాల్. పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చిన్నారులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. స్వయంగా ముఖ్యమంత్రి తమతో ఫుట్బాల్ ఆడడంతో చాలా సంతోషంగా ఉందంటూ ఆ పిల్లలు అంటున్నారంట. చిన్నారులు ఎంజాయ్ చేశారు. ఇక నా బ్రాండ్ యంగ్ ఇండియా అని చెప్తున్నాను. ఇక్కడ కూడా ఎన్టీఆర్ బ్రాండ్ 2 కిలోల బియ్యం, చంద్రబాబు ఐటీ, రైతు బాంధవుడిగా వైఎస్ఆర్, వారిలాగే నాకు ఒక బ్రాండ్. ఎగ్జాక్ట్లీ బా కరెక్ట్ గా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇన్ని రోజుల తర్వాత కరెక్ట్ గా చాలా మంచి టైమింగ్ వచ్చారు, మంచి పాయింట్లు ఏమన్నా. ఇక్కడ మీరు ఏమన్నారు, ఎన్టీఆర్ కి ఒక బ్రాండ్ ఉంది ఏంటి, ₹2 విలువ పెట్టాడని. చంద్రబాబుకి ఒక బ్రాండ్ ఉంది ఏంటి, ఐటీ తీసుకొచ్చాడని. రైతు బంధువుడిగా వైఎస్ఆర్ కి ఒకటి ఉంది. కానీ మీకున్న బ్రాండ్ ఏంటో తెలుసా? హైడ్రా పేరుతో ఇల్లు కూల్చేయటం, లేకపోతే మూసీ పేరుతో విధ్వంసం చేయటం, లేకపోతే ఈ హెచ్సియు భూముల్ని, అడవుల్ని, వీటిని కొట్టేయటం మీకున్న బ్రాండ్. ప్రస్తుతానికైతే ఇదే ఉందండి రేవంత్ రెడ్డి గారు. మీకు ఎవరైనా చెప్పారు లేదో, ప్రస్తుతానికైతే మీ బ్రాండ్ ఇదే ఉంది. మరి ఫ్యూచర్ లో మీరు ఏమైనా మారి ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే తప్ప ప్రస్తుతానికి మీ బ్రాండ్ అయితే అదే ఉంది. ఇక నెక్స్ట్, తిహార్ కు రాణా. ముంబై మారణహోర సూత్రధారి అమెరికా నుంచి భారత్ కు తరలింపు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఎన్ఐఏ కోర్టుకు, అనంతరం తిహార్ కు. చూడండి ఒకసారి, పాపం కదా. గాలివాన బీభత్సవం, తడిసిన ధాన్యం రాసులు, దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, పలు చోట్ల వడగళ్ల వాన, పిడుగుపాటుకి 2 మృతి. యాదాద్రి జిల్లా మోత్కూరు మార్కెట్ లో వానకు తడిసిన ధాన్యం. మధ్యలోని పాపం వానకు ధాన్యం తడిసిపోతే వాళ్ళకి ఎంత బాధ వేస్తుంది అనుకున్నారు అసలు.